వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఒక 3D డయాగ్రామ్‌ని ఇక్కడ మీకు కనిపిస్తున్న డిస్‌ప్లేలో కనిపిస్తున్న డయాగ్రామ్‌ని ఎలా డ్రా చేయాలనేది ఇవాళ నేర్చుకుందాం. అయితే సింపుల్ కమాండ్స్ అని నేను ముందే చెప్తున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకండి, ప్రొఫెషనల్స్‌కి కాదు. ఈ లెర్నర్స్‌కి ఏంటంటే డిఫికల్టీగా ఉంటది. వ్యూస్‌ని సెలెక్ట్ చేసుకోవడం ఇయన్నీ కాబట్టి వాళ్ళకి బేసిక్ లెవెల్‌లో వాళ్ళు ఎలా డ్రా చేయాలనేది మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ వ్యూ అని చూపిస్తున్నాడు. ఎలాగనేది మన పొజిషన్ నుంచి చూడాలనుకుంటున్నాం. మనం డయాగ్రామ్ ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుస్తుంది. ఒక టీ షేప్ మీద ఉందని డయాగ్రామ్ అని అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఫ్రంట్ వ్యూని డ్రా చేసుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆటోకాడ్ పేజ్ తీసుకుంటున్నానండి. నేను ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. లిమిట్స్, యూనిట్స్ అప్లై చేసుకున్నాను. యూనిట్స్ వచ్చి ఎంఎంలో తీసుకున్నాను. అలాగే డెసిమల్ ఫ్యాక్టర్ వచ్చి 0.0 కింద తీసుకున్నాను డెసిమల్ ఫ్యాక్టర్. ఆహ్, తీసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, నాకు గ్రాఫ్ ఉంది కాబట్టి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనుకుంటే గనక మీరు ఫంక్షన్‌కి F7 నొక్కి మీరు గ్రాఫ్‌ని తీసేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు మనం గీసేది 3D ఆబ్జెక్ట్ కాబట్టి నేను ఇంతకు ముందు కూడా వీడియోస్‌లో చెప్తున్నాను. ఎవ్రీ వీడియోలో నేను చెప్తున్నాను. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటది. డౌన్ కమాండ్ బార్ డౌన్ కింద వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అని ఉంటది. అక్కడ నీకెళ్ళి 3D మోడలింగ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ 3D మోడల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. బై డిఫాల్ట్‌గా ఏంటంటే డ్రాఫ్టింగ్ అనే యానిమేషన్‌లో ఉంటది కాబట్టి మనకి 3D మోడల్స్ కావాలి కాబట్టి 3D మోడల్స్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఫ్రంట్ వ్యూ నుంచి డయాగ్రామ్ డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ వ్యూ బార్‌లోకెళ్ళి అన్‌సేవ్డ్ వ్యూకెళ్ళి నేను ఫ్రంట్ వ్యూని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బై డిఫాల్ట్‌గా చూడండి, ఫ్రంట్ వ్యూని సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్స్‌వై డైరెక్షన్ అయితే మారుతుంది. కానీ మనకేంటంటే ఎప్పుడు కూడా మీకు ఇందాక చెప్పాను. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూలో ఉన్నట్టు చూపిస్తుంది. కానీ ఏం అవసరం లేదు. మనం జూమ్ చేసుకోండి డయాగ్రామ్‌ని. నేను తీసుకుంటే ఎక్స్‌వై-జే పొజిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైమెన్షన్ చూద్దాం చూడండి. ఇక్కడ హారిజాంటల్‌గా డిస్టెన్స్ వచ్చి 100 ఎంఎం ఉందండి. 100 ఎంఎం ఉంది హారిజాంటల్‌గా లైన్. ఆ 100 ఎంఎం తర్వాత మనకి 12 ఎంఎం కింద చూడండి, థిక్‌నెస్ చిన్న లెగ్ లాగా ఉంది 12 ఎంఎం. ఇక్కడ చూడండి 12 ఎంఎం ఉంది. తర్వాత హైట్ వచ్చి 20 ఎంఎం ఉంది. తర్వాత మిడిల్‌లో కూడా గ్యాప్ ఎంత అన్నాడంటే 20 అన్నాడు. ఆటోమేటిక్‌గా ఇక్కడ 24, 12, 12, 12, 24, 24 ఉంది 100లో. అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా 100లోంచి 44 తీస్తే రిమైనింగ్ ఎంతండి? 56. 56 ఈ రిమైనింగ్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఈ షేప్‌ని. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్‌గా నేను ఫ్రంట్ వ్యూలో ఏం చేస్తున్నానంటే ఒక లైన్ తీసుకొని, లైన్ కమాండ్ తీసుకొని చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత ఫంక్షన్‌కి F8 ఇంక్లినేషన్‌లోంచి నాకు డైరెక్ట్‌గా వర్టికల్ లైన్‌లోకి, హారిజాంటల్ లైన్ పొజిషన్‌లోకి మారాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా లైన్ తీసుకున్నాను. 20 ఎంఎం హైట్ తీసుకున్నాను. 20 ఎంఎం హైట్ తీసుకొని తర్వాత చూడండి 56 అన్నాను. 56లో డివైడెడ్ బై 2 చేస్తే మనకెంతొస్తదండి? 28. 28.0 తీసుకుంటున్నానండి. 0 హైట్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, హైట్ ఎంత ఇచ్చాడంటే మనకి ఈ టోటల్ హైట్ అనేది ఇక్కడి నుంచి చూడండి 24 ఉంది. 24 తర్వాత అక్కడి నుంచి 12 రేడియస్ ఉంది. అంటే 24 ప్లస్ 12 వచ్చి 36. నేను ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే 36 పాయింట్ 36 ఇక్కడ నుంచి కూడా 36 అనేది తీసుకున్నాను. తర్వాత దాని థిక్‌నెస్ చూడండి, ఇక్కడ డైమెన్షన్‌లో 20 ఎంఎం ఉంది కదండీ! 20 ఎంఎంని తీసుకుంటున్నాను. 20.0 మళ్ళీ కిందకి యాజ్ ఇట్ ఈస్‌గా 36.0 ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ 28.0 ఎంటర్. నెక్స్ట్ డౌన్‌వర్డ్స్‌కొచ్చి మళ్ళీ హైట్ ఎంతండి? 20. 20.0 నెక్స్ట్ లెగ్ థిక్‌నెస్ వచ్చి చూడండి 12 ఎంఎం ఉంది. 12.0 నెక్స్ట్ హైట్ వచ్చి ఎంతుంది చూడండి, ఇక్కడ 8 ఎంఎం అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఎంఎం అని ఇచ్చాడు. 8 ఎంఎం అని తీసుకున్నాను. ఓకే. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ 12 ఆల్రెడీ 100లో 12, 12, 24 పోతుంది మనకి. కాబట్టి మనకి రిమైనింగ్ పీస్ ఎంతనేది మనకి చూసుకోవాలి. 12 మైనస్ 24 100 మైనస్ 24 ఏస్తే 76 వచ్చింది. నేనేం చేశానంటే 76.0 అని ఇచ్చాను. మళ్ళీ డౌన్‌వర్డ్స్‌కి కంట్రోల్ జెడ్ ఈ లెగ్ డైమెన్షన్ ఎంత ఇచ్చానో చూసుకుందామని. 20 ఓకే. మళ్ళీ దీనికెళ్తున్నాను డైమెన్షన్. ఇక్కడ నేనేం చేశానంటే ఇందాక 76 అనే ఇచ్చాను. కానీ ఎందుకని ఔట్‌కెళ్ళిందో చూద్దాం. అంటే నేను డైమెన్షన్ ఎక్కడో రాంగ్ చేశాను. ఓకే అండి. నేను ఇది తీసేస్తున్నాను చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి డౌన్‌వర్డ్స్ 8 ఎంఎం అని వచ్చాను. మళ్ళీ బ్యాక్‌వర్డ్స్‌కి 12 ఎంఎం. మళ్ళీ అప్‌వర్డ్స్‌కి ఎంతండి? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ
20 ఎంఎం అని ఇచ్చాను. ఓకే. ఇది నాకు డయాగ్రామ్ వచ్చింది. కానీ నాకు ఈ షేప్ చూడండి ఇక్కడ ఇది బై డిఫాల్ట్‌గా నేను రాంగ్ గీసినట్టున్నాను. నేను డిలీట్ చేసేస్తున్నాను దీన్ని. బై డిఫాల్ట్‌గా నేను రాంగ్ తీసాను కాబట్టి డిలీట్ చేసేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను డైమెన్షన్ చెక్ చేసుకుంటాను. ఇక్కడి దాకా నేను డైమెన్షన్ తీసుకొని కరెక్ట్‌గా రాదా అని చూసుకోవడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను డైమెన్షన్స్‌లోకెళ్తున్నాను. ఇక్కడ చూడండి అన్నోటేటర్‌లోకెళ్ళి లీనియర్ కమాండ్ తీసుకొని ఫస్ట్ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి డైమెన్షన్ అనేది చెక్ చేసుకున్నాను. ఓకే. 100 ఎంఎం ఉంది. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్ సెట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇది 12 ఉంది. ఓకే. నెక్స్ట్ ఇది 8 ఎంఎం ఉంది యాజ్ ఇట్ ఈస్‌గా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను బై మిస్టేక్ కాలిక్యులేషన్ ఎక్కడో తప్పు చేశాను కాబట్టి నాకు బై డయాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను దీని మిడ్ పాయింట్ చూడండి. ఇక్కడ నాకు మిడ్ పాయింట్ హైలైట్ అయింది కదా! ఈ మిడ్ పాయింట్ నుంచి 12 ఇందాక చూడండి దీని హైట్ ఎంత తీసుకున్నామండి 24 + 12 అని తీసుకున్నాను. ఆటోమేటిక్‌గా 36 అనేది నాకు క్రియేట్ అయింది. కాబట్టి నేను 36 అని తీసేసుకుంటున్నాను డైరెక్ట్‌గా ఈసారి. 36 తీసుకొని ఇది 20 ఎంఎం కాబట్టి ఇటు 10 ఎంఎం తీసుకున్నాను. చూడండి ఈ లైన్ ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను మూవ్ ఆప్షన్ ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడికి క్లిక్ చేసేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నాకు సేమ్ ఆబ్జెక్ట్ ఇదే ఇంకోటి కావాలనుకున్నాననుకోండి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను మిర్రర్ అనే ఆప్షన్ ఉంది. ఎంఐ అని ఆఫ్ చేసుకొని నేను మిర్రర్ అని ఆఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేశాను. ఓకే. సారీ ఎంఐ అని టైప్ చేయండి. ఎంటర్ అనండి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్‌లు సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను. ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెకండ్ పాయింట్ ఇక్కడికి సెలెక్ట్ చేశాను. ఇక్కడ యెస్ ఆర్ నో అడుగుతుంది. ఒరిజినల్ ఆబ్జెక్ట్ నో కాబట్టి నో అని టైప్ చేశాను. సేమ్ 2 ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మనకి ఇలాగ వచ్చేసింది. తర్వాత నేనేం చేస్తానంటే ట్రిమ్ అనే ఆప్షన్ మనకు ఐడియా ఉంది కాబట్టి టీఆర్ డబల్ ఎంటర్ అని యూజ్ చేసి ఇక్కడ ఈ పార్ట్ రిమూవ్ చేసేస్తున్నాను చూడండి. రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని డైమెన్షన్ చెక్ చేసుకుంటున్నాను ఒకసారి. అన్నోటేట్‌లోకెళ్ళి డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లీనియర్ డైమెన్షన్ ఫస్ట్ పాయింట్ నుంచి దీనికి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. 20 వచ్చింది. నెక్స్ట్ దీని హైట్ ఎంతో చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 36 వచ్చింది చూడండి. తర్వాత నేను డైమెన్షన్స్ అన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఓకే. రిమూవ్ చేసేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను డయాగ్రామ్‌లో థిక్‌నెస్ ఎంత ఉందో చూస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్‌కి థిక్‌నెస్ ఎంత ఉందండి 40 ఎంఎం ఉంది. ఓకే. ఈ 40 ఎంఎంని మనం ఎక్స్‌ట్రూడ్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రూడ్ అయితే ఎక్స్‌ట్రూడ్, ప్రెస్‌ఫుల్ అయితే ప్రెస్‌ఫుల్. రెండిటికి చేసే ముందు ఏం చేస్తారంటే మీరు జాయిన్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ టోటల్ డయాగ్రామ్‌ని సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేద్దాం ఉండండి. ఎంటర్ అని ప్రెస్ చేశాను. చూడండి. మీరు జాయిన్ కమాండ్ అయినా వాడొచ్చు, రీజియన్ కమాండ్ అయినా వాడొచ్చు. రెండిట్లో మీకు ఏ కమాండ్ కంఫర్టబుల్‌గా ఉంటే ఆ కమాండ్ కంఫర్టబుల్‌గా ఉంటే ఆ కమాండ్‌ని మీరు యూజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూకెళ్ళి ఈ ఫ్రంట్ వ్యూ నుంచి సౌత్ ఐసోమెట్రిక్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను చూడండి. సౌత్ ఐసోమెట్రిక్ అనే ఆప్షన్ తీసుకోగానే నాకు డయాగ్రామ్ ఇలాగొచ్చింది. వచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోస్‌లో ప్రెస్‌ఫుల్ యూజ్ చేస్తే దాని ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఫింగర్ ప్రింట్స్‌ని అలాగే ఉంచేస్తదని. మీరు ప్రెస్‌ఫుల్ కావాలంటే ప్రెస్‌ఫుల్ చేయండి. చూడండి ఇక్కడ ప్రెస్‌ఫుల్ అవుతుందో లేదో చూడండి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ ప్రెస్‌ఫుల్ అవ్వలేదనుకోండి లీవ్ ఇట్. వదిలేసి మీరేం చేస్తారంటే ఓకే. ప్రెస్‌ఫుల్ ఓకే అయిందండి చూడండి. ఇది ఎంతయిందో నాకు తెలీదు. ఒకసారి నేను కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ప్రెస్‌ఫుల్ కమాండ్ తీసుకున్నప్పుడు కూడా కమాండ్ కొంచెం టైం పట్టిద్దండి దాన్ని ఎక్స్‌ట్రూడ్ అవ్వడానికి. నెక్స్ట్ నేను 40 ఎంఎం అని తీసేసుకున్నాను. 40 అని తీసేసుకున్నాను చూడండి. ఇది నా ఆబ్జెక్ట్. ఇలాగొచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లైన్ తీసుకొని దీని మిడ్ పాయింట్ చూడండి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్‌కి ఒక లైన్ రిఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను అంతే జస్ట్. చూడండి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక మిడ్ పాయింట్‌కి డ్రా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి మనకి ఇక్కడ 20 ఎంఎం తర్వాత 2 సర్కిల్స్ అనేవి క్రియేట్ అయినాయి చూడండి. ఆఫ్టర్ 20 డిస్టెన్స్ తర్వాత రేడియస్ 6 ఎంఎంతో మనకి ఒక సర్కిల్ త్రూ హోల్ అనేది కట్ అయింది. కాబట్టి మనం ఆ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. దానికోసమని నేను రిఫరెన్స్ లైన్స్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తా అంటే స్పెసిఫిక్ సెంటర్ లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే మీకు డైరెక్ట్‌గానే గీసుకోండి. లేదు ఈ లైన్ మీద ఏం చేస్తున్నానంటే నాకు రిఫరెన్స్ కోసం ఈ లైన్ మీద ఒక 20 ఎంఎం అని తీసుకుంటున్నాను. మనం లెర్నర్స్ కాబట్టేనండి ఈ ప్రాసెస్. లేదంటే మీకు డైరెక్ట్‌గా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు డ్రా చేసుకుంటారంటే డ్రా చేసేసుకోండి డైరెక్ట్‌గా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి 20 ఎంఎం అని డ్రా చేశాను. 20 ఎంఎం అని డ్రా చేసిన తర్వాత సర్కిల్ సెంటర్ పాయింట్ తీసుకొని, బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి చూడండి ఇక్కడ లైన్ పాయింట్ అనేది ఒకవేళ మీకు లైన్ కన్‌ఫ్యూజ్ ఉందంటే ఈ లైన్ నేను డిలీట్ చేసేసుకుంటున్నాను చూడండి. కన్‌ఫ్యూజ్ అయితే గనక లైన్ డిలీట్ చేసేసేయండి. లైన్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని చూడండి. సర్కిల్ అనేది ఎలా వస్తుందండి వేరే సర్ఫేస్‌లో వస్తుంది. ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ వ్యూలో గీసాం కాబట్టి మనం డయాగ్రామ్ నెక్స్ట్ టాప్ వ్యూలోకి మార్చుకోవాలి. ఇక్కడ చూడండి వ్యూలోకెళ్ళి నేను టాప్ వ్యూలోకి మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత 2 సర్కిల్స్ క్రియేట్ చేసేసుకున్నాను చూడండి. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఏంటంటే
ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడండి? 6 ఎంఎం కాబట్టి 6 ఎంఎంతో రేడియస్ ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక 6.0తో ఒక సర్కిల్ 2 సర్కిల్స్ అనేవి డ్రా చేసేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం నేను టిల్ట్ చేశాను చూడండి డయాగ్రామ్‌ని. మనకి ఎగ్జాక్ట్‌గా ప్లేన్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేన్ మీద ఉంది. ఇప్పుడు నాకు ఈ లైన్స్ రిఫరెన్స్ లైన్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఈ రిఫరెన్స్ లైన్స్ అనేవి నేను డిలీట్ చేసేసుకున్నాను. తర్వాత ప్రెస్‌ఫుల్ అయితే గనుక ప్రెస్‌ఫుల్ చూడండి ఇక్కడ చూడండి ఈ సర్కిల్ ట్రై చేశాను. కిందొచ్చి త్రూ హోల్ కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా 20 ఎంఎం అని నేను చేశాననుకోండి చూడండి. 20 ఎంఎం అంటే బ్యాక్ సైడ్ తీసుకుంది. ఎందుకంటే టాప్ వ్యూలో ఉంది కాబట్టి బ్యాక్ సైడ్‌కెళ్ళాలి కాబట్టి మైనస్ వాల్యూ ఇవ్వాలి. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని -20 అని ఇచ్చాను చూడండి. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది చూడండి ఇలాగ. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని -20 అని ఇచ్చాను. 2 క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్‌కెళ్ళి షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో ఆప్షన్‌లోకెళ్తున్నాను. షేడెడ్ విత్ ఎడ్జెస్‌లోకెళ్తే నా డయాగ్రామ్ వచ్చి చూడండి ఇలా క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని మళ్ళీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకొని నాకు సెలెక్టింగ్ ఈజీ పర్పస్ కోసం అలా పెట్టుకొని దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ మెయిన్ ఆబ్జెక్ట్‌లోంచి ఈ లైన్స్‌ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కమాండ్ బార్‌లో ఎస్‌యుబీ అని టైప్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా సాలిడ్ ఎడిటింగ్‌లోకెళ్ళి సాలిడ్ సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బార్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ అనండి. నెక్స్ట్ చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. 2 సెలెక్ట్ చేసి ఎంటర్ అనండి. ఇప్పుడు చూడండి షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో పెడుతున్నాను ఆప్షన్‌కెళ్ళి మనకి ఇలాగా త్రూ అనేవి కటింగ్ అనేవి హోల్స్ సర్కిల్స్ అనేవి క్రియేట్ అయిపోయింది చూడండి. ఇక నాకు ఈ లైన్ ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి. ఈ లైన్ కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. మనకి ఏం అవసరం లేదనుకుంటే గనక 2డీ వైర్ ఫ్రేమ్‌లోకెళ్ళి నేను చూడండి 2డీ వైర్ ఫ్రేమ్‌లోకి ఎక్కిన తర్వాత చూడండి ఈ లైన్ ఉంది. ఓకే. ఆ లైన్ కూడా మనకి ఎక్స్‌ట్రూడ్ అయిందన్నమాట ఆటోమేటిక్‌గా. తర్వాత దాన్ని రిమూవ్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఎడ్జెస్‌లో ఏమవుతుంది షార్ప్ ఎడ్జెస్ కాకుండా ఒక ఫిల్లెట్ షేప్‌లో ఉన్నాయి మనకి చూడండి. ఆ రేడియస్ ఎంత ఉందో చూడండి ఒకసారి. అన్నీ కూడా 6 ఎంఎం ఉంది చూడండి. ఇక్కడ 6 ఎంఎం ఉంది. ఇక్కడ 6 ఎంఎం ఉంది. ఇక్కడ 6 ఎంఎం ఉంది. ఇక్కడ ఎడ్జ్ కూడా 6 ఎంఎం ఉంది. ఇలాగ మొత్తం 4 కార్నర్స్ దగ్గర కూడా 6 ఎంఎం రేడియస్‌తో ఫిల్లెట్ క్రియేట్ అయింది. కాబట్టి నేనేం చేస్తా అంటే డ్రా బార్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి సాలిడ్ అనే ఆప్షన్‌లోకెళ్ళి మీరు డైరెక్ట్‌గా ఎఫ్ఎన్ అని సెలెక్ట్ చేయొచ్చు కమాండ్ బార్‌లో. కాకపోతే మీరు 3డీ ఉపయోగిస్తున్నారు కాబట్టి సాలిడ్‌లోకెళ్ళి ఫిల్లెట్ ఎడ్జ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత బ్రాకెట్‌లో రేడియస్ అని అవుతుంది. రేడియస్ ఎంటర్ 6 అని ఇచ్చాను చూడండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే ప్రెస్ ఎంటర్ అంటుంది. యాక్సెప్ట్ చేయాలనుకుంటే గనుక ఎంటర్ ప్రెస్ చేయండి. చూడు మనకి ఫిల్లెట్ అనేది క్రియేట్ అయింది. దీన్ని మళ్ళీ నేనెళ్ళి షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో చూసుకుంటున్నాను. ఆ ఆబ్జెక్ట్ ఎలాగనేది క్రియేట్ అయిందనేది చూసుకుంటున్నాను చూడండి. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. మీరు ప్రెస్‌ఫుల్ ద్వారా ఆబ్జెక్ట్ గీస్తే గనక ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకి పోవు అని నేను డిలీట్ చేశాను చూడండి. ఇప్పుడు పోయినాయి చూడండి ఫింగర్ ప్రింట్స్ అనేది. 2డీ డయాగ్రామ్ అనేది పోయింది. ఓకే. ఇది ఫిల్లెట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఈ సర్కిల్‌లో మనకి ఇక్కడ ఒక సర్కిల్ షేప్‌లో కట్ అయ్యి ఉంది. ఆ సర్కిల్ షేప్ ఎంత ఉందో చూడండి. సెంటర్ కింద నుంచి డౌన్ నుంచి 24 దగ్గర మనకి సెంటర్ దగ్గర ఒక సర్కిల్ రేడియస్‌తో 12తో ఒక సర్కిల్ ఉంది. ఓకే. రేడియస్ 24తో ఒకటి ఉంది. నెక్స్ట్ 40 రేడియస్‌తో కూడా మనకు ఒక సర్కిల్ అనేది క్లోజ్ అయింది చూడండి. ఇది మనకు టోటల్ థిక్‌నెస్ 40 కాబట్టి 40 కూడా ఒక సర్కిల్ క్రియేట్ అయింది. అంటే మనకి ఇక్కడ 24+20 నేను ఇక్కడ మిస్టేక్ చేశాననమాట. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేంటే యాక్చువల్ 24+36 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్‌ని 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తున్నానంటే ఈసారి ఏం చేస్తానంటే లెఫ్ట్ వ్యూ గాని, రైట్ సైడ్ వ్యూ గాని తీసుకుంటున్నాను చూడండి. మనకి ఇలా రైట్ సైడ్ వ్యూ గాని, లెఫ్ట్ వ్యూ వచ్చింది. ఇక్కడ నేను ఈ పాయింట్ తీసుకొని ఇక్కడ చూడండి లైన్ మిడ్ పాయింట్ కింద హైలైట్ అయింది కదా! ఈ మిడ్ పాయింట్ నుంచి 12 ఎంఎం డౌన్‌కి 120 12 ఎంఎంకి డౌన్‌కి ఒక లైన్ అనేది డ్రా చేశాను. డ్రా చేసి అక్కడ ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సర్కిల్ సెంటర్ అనేది రేడియస్‌తో ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. వచ్చి 12.0 అనుకుందాం. ఓకే. ఎగ్జాక్ట్‌గా మనకి ఇలా క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఈ రిఫరెన్స్‌ని తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక్కడ నేను ప్రెస్‌ఫుల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ సర్కిల్ సెలెక్ట్ చేశాను చూడండి. ఖాళీ ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి బ్యాక్ సైడ్‌కి ఓకే. ఎంతుందండి మనకి దాని థిక్‌నెస్ 20 ఎంఎం ఇచ్చాం కాబట్టి 20 ఎంఎం అని ఇచ్చాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 20 ఎంఎం ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమైందంటే కట్ అయిపోయింది షేప్. ఇప్పుడు ఆప్షన్ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే
సేమ్ మళ్ళీ సౌత్ షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో పెట్టుకుంటున్నాను. అయితే బ్యాక్ సైడ్‌కెళ్ళాల్సింది కాదు ఇటొచ్చింది. మీకు ఇంతకుముందే చెప్పాను. మీరు మైనస్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి, మైనస్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇలాగొచ్చింది. అలాంటప్పుడు ఏం లేదు. మీరు ఆబ్జెక్ట్‌ని మూవ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ రీడ్రా అయినా చేసుకోవచ్చు. ది సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేయండి. ఈ సెంటర్ పాయింట్‌కి సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి నా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది ఎంటర్ మెయిన్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్ ఇది ఎంటర్. చూడండి మనకిప్పుడు షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో పెట్టంగానే నేను ఇలాగ మనకి కట్ అయింది ఎగ్జాక్ట్‌గా. నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నీకు సర్ఫేస్ ఇందాక నేను 20 ఇది 40 కాదు, ఇది 40 థిక్‌నెస్‌తోనే క్లోజ్ అవ్వాలి కాబట్టి నేను బై మిస్టేక్ చేయలేదు కాబట్టి మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ వ్యూలోకి ఎళ్లి లెఫ్ట్ సైడ్ వ్యూ పెట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంకో సర్కిల్ డ్రా చేస్తున్నాను చూడండి. దీని సర్కిల్ సెంటర్ పాయింట్ హైలైట్ అయింది చూడండి. అక్కడ ఏం చేస్తానంటే ఈసారి 20 రేడియస్‌తో ఒక సర్కిల్ డ్రా చేశాను చూడండి. సారీ 2.0 అని పడింది బై మిస్టేక్‌గా. ఇక్కడ సర్కిల్ డ్రా చేస్తున్నాను. 20.0 ఓకే. నేను 20.0తో సర్కిల్ డ్రా చేసిన తర్వాత చూడండి. నా ఆబ్జెక్ట్ ఏమైందంటే ఇక్కడి నుంచి చూడండి. ఇలా మనకొక షేప్ అనేది క్రియేట్ అవ్వాలి. దీనికి క్లోజ్ అవ్వాలి. కానీ మనం ఏం చేసాం ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇంతకుముందే మనం డ్రా చేసాం కాబట్టి దీన్ని ఆటోమేటిక్‌గా ఇలా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్ని సపోజ్ చు ఎక్స్‌ట్రూడ్ చేసుకుంటాను కమాండ్‌ని. ఎక్స్‌ట్రూడ్ అని చేసుకోవడం వల్ల ఏమవుతదంటే ఆ ఆబ్జెక్ట్‌కి ఇంకో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతది. నేను ఎక్స్‌ట్రూడ్ తీసుకుంటున్నాను. ఎక్స్‌ట్రూడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఎంటర్ అని చెప్పి బ్యాక్ సైడ్‌కి సెలెక్ట్ చేసి -20 అని ఇచ్చానండి. -20 అని ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ అనే కమాండ్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్‌లోంచి నాకు ఎంటర్ ఈ ఆబ్జెక్ట్ రిమూవ్ అవ్వాలనుకున్నాను అనుకోండి సపోజ్. ఇలా కట్ అయిపోతుంది. ఓకే. కంట్రోల్ జెడ్ ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ క్లోజ్ అయితుంది కాబట్టి నేనేం చేస్తానంటే ప్రెస్‌ఫుల్ అనే కమాండ్ యూజ్ చేసి చూడండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా అన్నాను. చూడండి ఈ షేప్ కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్‌కి తీసుకెళ్ళి ఇది కట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ దీన్ని ఇలా లీవ్ చేసేస్తున్నానండి. యాజ్ ఇట్ ఈస్‌గా లీవ్ చేసేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్‌కి యూనియన్ చేద్దాం అనుకుంటున్నాను. యూనియన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేశాను చూడండి. 2 కూడా ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి మనకి లోపల సర్కిల్ షేప్ అనేది ఇంకా ఉంది. ఆ షేప్ అనేది కనబడట్లేదు మనకి. కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ అని చెప్పి సెకండ్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేశాననుకోండి చూడండి ఎంటర్ అవ్వట్లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రెస్‌ఫుల్ తీసేసుకొని బ్యాక్ సైడ్‌కి -20 అని ఇచ్చాను చూడండి. మనకి ఇలా క్రియేట్ అయిపోయింది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థిక్‌నెస్ ఏదనేది ఉంది నేను చూసుకోలేదు. దానివల్ల ఏమైందంటే నేను డబుల్ టైమ్ నాకు లోపల ఇన్నర్ సైడ్ పార్ట్‌ని డబుల్ టైమ్ రిమూవ్ చేయాల్సొచ్చింది. ఓకేనా? ఇది ఇలాగ మనం 3డీ పార్ట్స్‌ని డ్రా చేసుకోవాలండి. మనం ఏ టూల్స్ అని యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ వేలో ట్రై చేస్తాం. అంతే తప్ప మనకి కావాల్సింది ఫైనల్‌గా ఆబ్జెక్ట్ ప్రొడక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎక్కువ కమాండ్స్ యూజ్ చేస్తున్నామా? తక్కువ కమాండ్స్ యూజ్ చేస్తున్నామా? అనేది మీ మీ ఫర్దర్ ఎక్స్‌పీరియన్స్ మీదే మీకనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. చూడండి మనకి అక్కడ ఆబ్జెక్ట్‌కి, ఇక్కడ ఆబ్జెక్ట్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందండి? ఏమీ లేదు. చూసారా? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగ మనకి 3డీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ ఎడ్జెస్‌లో కూడా ఈ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా? ఈ షార్ప్ ఎడ్జెస్‌లో కూడా మీరు ఫిల్లెట్ అని అప్లై చేసుకోండి. ఫిల్లెట్ అప్లై చేసుకొని దాని థిక్‌నెస్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే. మీకు గనుక ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్, అప్డేట్స్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గనుక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.